కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ చెంపచెళ్లు మనిపించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ బరితెగించి కాంగ్రెస్ తో కుమ్మక్కైందని ఆరోపించారు. మజ్లిస్ కోసమే హైదరాబాద్ ని 3 ముక్కలు చేశారని బండి సంజయ్ విమర్శించారు. 2029లో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండదని కేంద్ర మంత్రి జోస్యం చెప్పారు. సమయం వచ్చినప్పుడు అవినీతి మంత్రుల చిట్టా బయటపెడతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. అగ్రెసివ్గా ముందుకు పోవడంతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు తోక ముడిచి పారిపోయిన విషయం వాస్తవం. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా వాళ్ళ కుట్రలు కుతంత్రాలతో బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మంతనం జరిపి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చెంప చెల్లుమనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు స్వతగా నిర్ణయించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ల మద్దతు వాళ్ళ మద్దతు లేకుండా కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ స్వతహాగా మేయర్, డిప్యూటీ మేయర్ యొక్క పదవులను ఇలా చేజిక్కించిన విషయం వాస్తవమే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. 6 గ్యారెంటీలు ఏమైనాయి? కేవలం కరప్షన్. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మీ బండారం అంతా చిట్టా మన దగ్గర ఉంది. వీళ్లకు కొంతమంది ఐఏఎస్ అధికారులు మధ్యవర్తిత్వం వహిస్తూ ఏ విధంగా అక్రమాలు పడిపోతారో వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది.